తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏపీలో వైసీపీకి అధికారికంగా ప్రతిపక్ష హోదా రాలేదు. ప్రజలు ఇవ్వనందున ఒకే పార్టీ ఉన్నా ప్రతిపక్ష నేతగా జగన్కు అవకాశం ఇవ్వరు. అతి తక్కువ సంఖ్యాబలంతో అసెంబ్లీకి వెళ్లటం దండగన్న అభిప్రాయంతో జగన్ ఉన్నారు. మరి అసెంబ్లీకి వెళ్ళకపోతే జగన్పై అనర్హత వేటుకు అవకాశం ఉందా? మిగతా సభ్యులను అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదంటే వారిపైన వేటు వేసే అవకాశం ఉంటుందా? అదే జరిగితే వైసీపీ మరిన్ని కష్టాల్లో కూరుకుపోదా? చట్టసభ సభ్యుల ప్రధాన విధి సెటిల్మెంట్లు చేయడం, కాంట్రాక్టులు పొందడం, ప్రజా జీవితాల్లోకి తొంగి చూడడం కాదు. అసలు వారి పని చట్టాలు చేయటం, చట్టసభల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించటం. అంటే ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించటమే వారి పని. కానీ మారిపోతున్న ప్రజాస్వామ్య అర్థంలో చట్టసభలకు ప్రజాప్రతినిధులు ఇస్తున్న ప్రాధాన్యం తక్కువ. అసలు వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారు. అదే జరుగుతోంది. ఏపీలో స్పీకర్ ఎన్నిక సంప్రదాయాన్ని కూడా వైసీపీ తోసిపుచ్చింది. స్పీకర్ ఎన్నికకు డుమ్మా కొట్టింది. అంతకు ముందు రోజే సభా సంప్రదాయాల్ని గౌరవిస్తామని అందరూ ప్రమాణం చేశారు. ఒక్క రోజులోనే ఉల్లంఘించారు. వారంతా అసెంబ్లీకి వస్తారా రారా అన్నది కూడా పెద్ద సస్పెన్స్ గా మారింది. ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అసెంబ్లీకి వచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఉన్నారు. ఆయనను అధ్యక్ష అని సంబోధించేందుకు జగన్ మనస్తత్వం అంగీకరించదని వైఎస్ఆర్సీపీ నేతలే చెబుతూ ఉంటారు. అలాగే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు వంటి వాళ్లున్నారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని వ్యక్తిగతంగా రాజకీయంగా చూడరు. మొత్తం ఒకటే అనుకుంటారు. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగానే చూస్తారు. గత అసెంబ్లీలో వైసీపీ సభ్యులు, టీడీపీ సభ్యులకు చేసిన అవమానాలకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారని, దానివల్ల జగన్ పైనే ఎక్కువగా అటాక్ చేస్తారని అనుకుంటున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వరని, చచ్చేదాకా కొట్టాలని స్పీకర్ బయట మాట్లాడుతున్నారు అని, ఇలాంటి కౌరవ సభలో మనం ఏదో మాట్లాడతామని, పోరాటం చేస్తామని నాకైతే నమ్మకం లేదని జగన్ నేరుగా పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. అంటే అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఆయన చెప్పకనే చెప్పారు. జగన్కు గతంలోనూ అసెంబ్లీని బహిష్కరించిన రికార్డు ఉంది. 2017లో పాదయాత్ర ప్రారంభించే ముందు అసెంబ్లీని బహిష్కరించారు. తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లడానికి ఆయన అంగీకరించలేదు. 4 సెషన్ల పాటు ఈ బహిష్కరణ సాగింది. అప్పట్లో టీడీపీ మాత్రమే అసెంబ్లీని నిర్వహించింది. టీడీపీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించారు. జగన్ నిర్ణయంపై తీవ్ర విమర్శలొచ్చినా వెనక్కి తగ్గలేదు. గతంలో తమిళనాడులో జయలలిత, ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ అసెంబ్లీలను బహిష్కరించారు గాని వారి ఎమ్మెల్యేలు మాత్రం సభకు వెళ్లారు. చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించి శపథం చేసి వచ్చేశారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను వెళ్లకపోతే ఎమ్మెల్యేలు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వరుసగా 3 సెషన్లకు స్పీకర్ అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ కు సర్వాధికారాలు ఉంటాయి. వరుసగా 3 సెషన్లకు రాకపోతే అనర్హత వేటు వేయొచ్చని నిబంధనలు చెబుతున్నాయి. ఇంతవరకు దేశంలో ఇలాంటి ఘటన జరగలేదు. అసెంబ్లీ సెషన్స్ కి రాకపోతే నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేసే అవకాశం వస్తే టీడీపీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది అన్న అంచనాలున్నాయి. అసెంబ్లీకి హాజరు కాకపోవటం ద్వారా స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఆ నిర్ణయాన్ని కోర్టులో కూడా సవాల్ చేయలేరు. శాసన వ్యవస్థకు సంబంధించి స్పీకర్ అత్యంత పవర్ఫుల్. ఆయన నిర్ణయమే ఫైనల్. ఒకవేళ ఇలాంటి పరిస్థితి తెచ్చుకుని వైసీపీ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు తెచ్చుకుంటే పులివెందులలోనూ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే వైసీపీ సభ్యులు అన్ని ఆలోచించుకుని అసెంబ్లీకి రావడంపై నిర్ణయం తీసుకుంటారు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే నెలలోనే ఈ అసెంబ్లీ మొదటి సెషన్ జరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో పంతాలు పట్టింపులైనా ప్రజల కోణంలోనే ఉండాలి. వ్యక్తిగతంగా ఉంటే ప్రజలు కూడా నెగటివ్గా తీసుకుంటారు. ఏపీ ఎన్నికల ఫలితాలు అలాంటివే. వాటి నుంచి జగన్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.